ఎన్నికల ప్రచారంలో తన మీద అనేక ఆరోపణలు చేశారని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నకరేకల్ పట్టణ రోడ్ను అభివృద్ధి చేస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు తాను సేవకుడిగా ఉంటానని, ఇక్కడ గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా సాగుతోందని ఆయన స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా నకరేకల్ శాసన సభ్యులుగా వేముల వీరేశం గెలుపుతో నకరేకల్ పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తిల లక్ష్మారెడ్డి, రాష్ట్ర శాసన మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మెంబర్ చామల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సొత్తు ఆ సొమ్ముని తిరిగి తెలంగాణ ప్రజలైన మన అందరికీ పంచిపెట్టడం జరుగుద్ది. ఈ వేదిక మీద నుంచి ప్రతిపక్ష నాయకులకి ఒకటే చెప్తున్నాం, వీరు 9.5 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణ ప్రజలని, తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలో అప్పుల ఊబిలో నింపారు మీరు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో రాబోయే 5 సంవత్సరాలలో అద్భుతమైన పరిపాలన ఇచ్చి ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ ప్రజల కోసం ప్రజా సేవకులుగా పనిచేస్తామని కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈనాడు వేముల వీరేశమని, అదే రకంగా బిఎల్ఆర్ అని మంచి మెజార్టీతో నకరేకల్ మిర్యాలగూడ ప్రజలు గెలిపించారు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు